యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేశం కొరకు ఇంతవరకు చాలా అంశాల కొరకు చక్కగా ప్రార్థన చేశారు. మరి ఇమ్మానుయేల్ బాబును 9 గంటలకంటే టైం పెట్టారు. ఎన్నింటికి రావాలని అడిగితే అయ్యా మీరు 12ంటికి రండి అన్నారు. అందుకని నేను 12ంటికి వచ్చాను. అప్పటికి ఒక సెక్షన్ అయిపోయిందని అబ్రహ్మయ్య గారు చెప్పారు. పైగా ఇప్పటికి ఒక సెక్షన్ అయిపోయింది, 2వ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దైవ సేవకులుగా మనం ఒక భారము కలిగి ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప విషయం. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మనకు ఆధారం. ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ లోకములో ఏది కూడా లేదు. ఏ సంఘము ప్రార్థిస్తుందో ఆ సంఘములో జీవం ఉంటుంది. ఏ దైవజనుడు ప్రార్థించే దైవజనుడుగా ఉన్నాడో ఆ దైవజనుని పట్ల దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మనం గమనించినప్పుడు ప్రార్థనకు సమయం ఇవ్వట్లేదు, పరుగులు తీయడానికి సమయం ఇస్తూ ఉన్నారు. కానీ ఇలాగున సేవకులందరూ కూడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటము ఇది గొప్ప అనుభూతి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దైవజనులు జపనీయ శాస్త్రయ్య గారు కూడా మరి విజ్ఞాపన ఉద్యమం అనేది ఒకటి చిన్నగా ప్రారంభం చేశాడు. ఈరోజు అది దేశమంతా రాష్ట్రమంతా వ్యాపించింది ప్రార్థన ఉద్యమం. ఇక్కడ మీరు చేసిన ఈ ప్రార్థన ఉద్యమం కూడా రాష్ట్రమంతా వ్యాపించాలి, దేశమంతా వ్యాపించాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విత్తనము చిన్నదే, కానీ అది మొలిసి పెరిగి పెద్దదై అది మహావృక్షమై అనేక పక్షులకు ఆశ్రయముగా మారుతాయి. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో చేయబడుతున్న ప్రార్థన ద్వారా కూడా దేవుడు రాబోయే రోజుల్లో అలాంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుని సేవకుడిగా నేను కూడా మనసారా కోరుతూ మీ ప్రార్థనలో కూడా ఏకీభవించడానికి ప్రభు సహాయం చేశారు. ఇలాంటి ప్రార్థనా ఉద్యమాలు అనేకం జరగాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా అరాచకం పెరిగిపోయింది, అక్రమము పెరిగిపోయింది, అవినీతి రాజ్యమేలుతూ ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నాం కదా, బస్ యాక్సిడెంట్ల ద్వారా చాలా మంది చనిపోతున్నారు. ఇదివరకు బస్ యాక్సిడెంట్లు అయితే ఒకరిద్దరు చనిపోయేవాళ్ళు, బస్సులో ఉన్న వాళ్ళంతా చనిపోతున్నారు. నిన్నటి దినమందు సౌదీకి యాత్రకి వెళ్ళిన వాళ్ళు 42 మంది బస్సు కాల్చి చనిపోయారు. చూసారా? ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటిదంటే దేశంలో పాపం పెరిగిపోయింది, అపవిత్రత పెరిగిపోయింది. కనుకనే దేవుని కోపానికి దేశం గురవుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదికిన ఎడల నేను మీ దేశమును స్వస్థపరచుదును. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, క్రైస్తవులుగా దేశము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే, ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు మనం చూడాలి అంటే ప్రభువు చెప్పిన మాట, మొట్టమొదట క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం తగ్గించుకొని చెడు మార్గములో విడిచిపెట్టి ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు మనం చూసినప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా ఐక్యత కనపడటం లేదు.
ఇలాగ కూడుకొని ప్రార్థించే సేవకులు తక్కువైపోయారు. పదవుల కొట్లాటలు ఎక్కువైపోయినాయి. సమస్యలు లేని చోట సమస్యలు సృష్టించుకుంటున్నారు. ఐక్యత దెబ్బతింటూ ఉంది. ఐక్యత ఎక్కడ ఉండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు. కానీ మీరైతే చక్కగా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము నుండి ఒక లేఖన భాగం చదువుదాం. చూడండి,